ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు వాక్య ధ్యానాంశము అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసిన పత్రిక అనమాట. 2వ అధ్యాయం 5వ వచనం చూస్తే, క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. దేవుడు ఈరోజు ఈ మాటలు మన కొరకు దీవించును కాక. ఈరోజు క్రీస్తు యేసును కలిగిన మనసు ఏంటో మనం తెలుసుకోవాలి. దేవుని యొక్క మనసు తెలిస్తే మనము ఆ రీతిగా ప్రవర్తించుకోవాలి. ఆయన మనసు మనం ఎరిగి ఉండాలి. చూడండి, అక్కడ మొదటి తలంపు ఏంటంటే, ఫిలిప్పీలో రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చూస్తే, మరియు ఆయన ఆకారమందు మనుషులుగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకున్నాను. దేవుని యొక్క మొదటి మనస్సు ఏంటంటే విధేయత కలిగిన మనస్సు అన్నమాట. అంటే ఆయన ఆకారమందు గొప్ప సృష్టికర్త. అలాంటి సృష్టికర్త ఆయన ఎంత తగ్గించుకుంటా అంటే శిలువ మరణం పొందినట్టుగా శిలువలోకి వెళ్ళేంత వరకు ఎంతో తగ్గించుకుని ఉన్నాడు. ఆయన ఎంతో విధేయత చూపించాడు. ఆయన పుట్టినప్పుడు కూడా తల్లిదండ్రులకు విధేయత కలిగి జీవించాడు అనమాట. కాబట్టి దేవుని మనసు ఏంటంటే విధేయత కల మనసు. మొదటి లక్షణము విధేయత అనమాట. మనం కూడా ఇటు లక్షణం కలిగి ఉండాలి. మనం కూడా తల్లిదండ్రులకు మనం అందరి దైవజనునికి మన దేవునికి మన విధేయత కలిగి మనం జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. రెండవదిగా చూస్తే ఆయన మనస్సు ఎలాంటిదంటే ప్రేమించే మనస్సు. మనం ఈరోజు ఏం నేర్చుకుంటున్నాం? క్రీస్తు యేసుని కలిగిన మనస్సు అంటే దేవుని యొక్క మనసు మనకు తెలుసుకుని ఉండాలి. దేవుని మనసు. రెండవదిగా ప్రేమించే మనసు. 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చూస్తే, ప్రేమ ఎట్టిదని తెలుసుకొనవచ్చు. ఆయన ఏం చేశాడంటే ప్రేమించి ప్రాణం పెట్టాడు మన కొరకు. ప్రేమ స్వరూపేణ ఉంది దేవుని పేరు. 1వ యోహాను పత్రికలో 3వ అధ్యాయం చూస్తే 16లో, అంటే దేవుడు మనం ప్రేమించడమే కాదు, ఆయన క్రియారూపంగా చూపించాడు. ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టాడు. కాబట్టి ఆయన ప్రేమగల మనసు, ఆయన ప్రేమ స్వరూపి. మనం కూడా అలాంటి ప్రేమ కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. మూడవదిగా చూస్తే దేవుని యొక్క మూడవ లక్షణం ఏంటంటే ప్రార్థించే మనసు. మార్క్స్ వార్త 1:30 చూస్తే ఆయన పెందలకడే ఉండే ఆయన ప్రార్థన చేయడానికి వెళ్ళాడనమాట. ప్రార్థించే మనసు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే, అతను శరీరధారి అయిన దినాల్లో ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడనమాట. ఎంతో ప్రార్థనాయుధుడు అనమాట మన ప్రభువైన మనస్సు. ఆయన మనసు ఎలా అంటే ప్రార్థించే మనసు. రాత్రంతా ప్రార్థనలు గడిపేవాడు అనమాట. మనం ఏం చేయాలంటే మనం సమయం దొరికినప్పుడు ప్రార్థన చేయాలి. మనం ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్నప్పుడు మనకి సమయం ఉన్నప్పుడు దేవునితో గడపాలి. ఆయన తండ్రితో ఎలాగ సంభాషించుతూ వచ్చాడో మనం కూడా మన సృష్టికర్త, మన దేవుడితో మనం సంభాషిస్తూ మన విన్నపాలు ఆయనకు తెలియచేయాలి. ఆయనతో మాట్లాడాలి ప్రతిరోజు. మూడవదిగా ప్రార్థించే మనసు అనమాట. అలాగనే నాలుగవదిగా చూస్తే ఆయన పరిచర్య చేసే మనస్సు అనమాట. ఈ మాట ఎక్కడుందంటే మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనంలో చూస్తే, ఆయన పరిచారం చేయించుకుంటూ రాలేదు, కానీ పరిచర్య చేయడానికి లోకానికి వచ్చానని చెప్పబడుతుంది అనమాట. ఆయన ఎంతో పగలున్నంత రాత్రంతా ప్రార్థన గడిపి పగలు ఏం చేసినారంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య చేసేవారు అనమాట. ఆయన 3.5 సంవత్సరము 30 సంవత్సరాల వరకు తల్లిదండ్రుల దగ్గర ఉండి 3.5 సంవత్సరం ఆయన పరిచర్య చేసినట్లుగా చూస్తున్నాము. ఆయన పగలంతా కూడా అనేక గ్రామాలను దర్శించి అనేకులను బాగు చేస్తూ పరిచర్య చేశారనమాట. ఆయన ఎప్పుడు కూడా తన గురించి ఆలోచించుకోవాలి. మనం కూడా దేవుని పరిచర్య చేయాలి, దేవుని పని చేయాలి. మనము సమయం ఉన్నప్పుడు దేవుని పని చేయాలి, సువార్తను ప్రకటించాలి, ప్రార్థించాలి. మనం అలాంటి మనసు కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నారన్నమాట. ఆయన నాలుగవదిగా చూస్తే ఆయన ఎలాంటి మనసు అంటే పరిచర్య చేసే మనసు, ఇతరుల కొరకు ఆలోచించే మనసు అనమాట. పరిచర్య చేయటం అంటే ఇతరుల కోసం, ఇతరులు అనారోగ్యంతో ఉన్న వారి కోసం అనేక గ్రామాలు తిరిగి ప్రార్థించాడు. వాళ్ళని ముట్టి స్వస్థపరిచాడు అనమాట, బాగు చేశాడనమాట. అలాంటి పరిచర్య చేశాడనమాట. కాబట్టి నాలుగవదిగా పరిచర్య చేసే మనసు. ఐదవదిగా చూస్తే ఆయన క్షమించే మనసు. చూడండి, లూకాసు వార్త 13వ అధ్యాయం 34, లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనంలో చూస్తే, అతను మొదటి మాట శిలువకి వచ్చిన తర్వాత, శిలువకి ఎక్కిన తర్వాత మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగును కనుక వీరిని క్షమించుడి. ఆయన్ని ఎంతో శ్రమ పెట్టారు, ఆయన ఎంతో తన్నారు, ఎంతో గుద్దారు, ఎంతో ఉమ్ము వేశారు, ఎంతో ఈడ్చారు, ఎన్ని బాధలు సహించారు అనమాట. ఆయన పరిస్థితి క్షమించే మనసు. మొదటి మాట, తండ్రి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు, వారిని క్షమించే మనసు. తండ్రితో మాట్లాడారనమాట. తండ్రికి చెప్పుకున్నారనమాట, వీరేమి చేయొచ్చు వీరు కనుక క్షమించుడి అని చెప్తున్నారు అనమాట. తండ్రితో మాట్లాడుతున్న మొదటి మాట అనమాట. కాబట్టి ఆయన మనసు ఎలాంటిదంటే క్షమించే మనసు. మనం ఇతరులను క్షమిస్తున్నామా? దేవుడు క్వశ్చన్ చేస్తున్నాడు. మనం ఎవరినైనా భర్తను క్షమిస్తున్నామా? భార్యను క్షమిస్తున్నామా? బిడ్డలను క్షమిస్తున్నామా? మన సొంత వారిని క్షమిస్తున్నామా? మన దైవజనులను క్షమిస్తున్నామా? మనం ఇంకా మనసులో పెట్టుకుని ఉన్నామా? దేవుడి యొక్క మనసు మనం కలిగి ఉన్న దేవుడు ఆశపడుతున్నాడు.
మనం అలాగనే ఆరవదిగా చూస్తే అతను ఎలాంటి మనసు కలిగి ఉన్నంటే సహించే మనసు ఎక్కడ ఉంది? 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 19-21 వచనాలు చూస్తే ఆయన ఎంతో భరించాడు. ఆయన ఎంతో మనకు మాదిరిగా ఉంచున్నాడు. ఆయన మేలు చేస్తున్నాడు, మన కొరకు ప్రాణం పెడుతున్నాడు, మన పరలోక రాజ్య వారసులు చేయడం కొరకు ఆయన ఎంతో హింస పడుతున్నాడు. అలాంటి మనసు ఆయన ఆ సమయంలో కూడా ఆయన ఎంతో సహించాడనమాట. ఎంతో మరి రాత్రి నుంచి మరి పగలు ఉదయకాలం 9 నుంచి 3 గంటల వరకు ఆయన ఎంతో శ్రమ పెట్టారు. మరి అలాంటి సమయంలో అతను నోరు మాట్లాడలేదు. అతను ఏం చేస్తున్నా కానీ తను అప్పగించుకున్నాడు అనమాట. సహించాడు, అన్నిటి మన కొరకు ఆయన సహించాడు. ఆయన మనసు ఎలాంటిదంటే సహించే మనసు. మీరు కొన్ని సందర్భాల్లో మనం ఏ తప్పు చేయకపోయినా నిందలు వస్తాయి. అలాంటప్పుడు మనం సహిస్తున్నామా? దేవుడు అంటున్నారు, మేలు చేసి మరి మిమ్మల్ని ఎవరైనా దూషిస్తే నిందపడితే నా నిమిత్తము మరి అది పరలోకంలో ఫలం ఉంటుందని చెప్తున్నాడు. కాబట్టి మనం నిందలు భరిస్తున్నామా? దేవుని నిమిత్తము మరి ఏ తప్పు చేయనప్పుడు దేవుడు సహించే మనసు కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అలాగే చూస్తే అలాగనే ఆయన మనసు 7వ మనసు చూస్తే శ్రమించే మనసు. ఎలాగనంటే 1 పేతురు పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో క్రీస్తు ఆయన శరీరం మందు శ్రమ పొందిన మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకోండి. ఆయన శరీరం ఎంతో శ్రమ పడ్డాడు. ఎప్పుడు కూడా రెస్ట్గా ఆయన ఉండలేదు. ఆయన మరి అలాంటి శ్రమ పడ్డాడనమాట. తన శరీరంలో తన ఈ లోకానికి వచ్చి ఎంతో శ్రమ పడ్డాడు. మనం కూడా అలాంటి శ్రమించే మనసు, కష్టపడే మనసు కలిగి ఉండాలి. ఆయన మనస్సు కలిగి ఉండాలి. ఆయన మనస్సు ఎలాంటిది? శ్రమపడే మనస్సు అనమాట. ఎప్పుడు కూడా మనం సమర్థనంగా ఉండకూడదు. మనకి ఇచ్చిన పని మనం నెరవేర్చే వరకు ఉండాలి. మనం శ్రమించే కష్టపడే పని తత్వం ఉండాలి ఎప్పుడు కూడా. అలాగనే దేవుడు అంటున్నాడు, శ్రమించే మనసు మీరు కలిగి ఉండాలని ఆశపడుతున్నాడు. అలాగే 8గా చూస్తే ఆయన తగ్గించుకునే మనసు అనమాట. చూసారా? ఆయన తగ్గించే మనసు. యోహాను సువార్త 13వ అధ్యాయము 4-5 వచనాలు చూస్తే ఆయన ఎంతో మరి నడుముకి రుమాలు మరి ఆయన టవల్ కట్టుకొని శిష్యులు పాదాలు కడిగినట్లుగా చూస్తున్నాం అనమాట. ఆయన ఇలా ఉండాలని ఆయన ఆశపడుతున్న మాదిరించిపోయాడు అనమాట. ఆయన తగ్గించుకుని శిష్యుల పాదాలు కడిగాడు. మరి తగ్గింపు జీవితం మన జీవితంలో ఉందా? మనం ఏ విషయంలో తగ్గించుకుంటున్నామో, మనం గొప్ప ప్రార్థనా పనులని, గొప్ప దేవుని పని చేస్తున్నామని మనం అలాంటి మనసు మేము కలిగి, అహంకార మనసు మనం కలిగి మనకి ఆత్మీయ గర్వం వస్తుందా? దేవుడు అంటున్నాడు, దీనత్వం కలిగి ఉండాలి, తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు మరి సృష్టికర్త అయిన శిష్యుల పాదాలు పట్టుకొని కడిగాడు అనమాట. ఆయన ఒక మాదిరి ఉంచిపోయాడు అనమాట. మనం కూడా అలాంటి తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. ఏ విషయంలో మనం తగ్గింపు ఉండకుండా ఇంకా ఉన్నామేమో పరిశీలన చేసుకుంటాం. 9వదిగా చూస్తే ఆయన మరి బాధ్యత కలిగిన మనస్సు అనమాట. ఎట్లా అంటే మరి చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయం 26-27 వచనాలు చూస్తే సిలువకు దగ్గరికి తండ్రి అను యోహాను మరి వచ్చాడనమాట. బాధ్యతగా తండ్రికి మరి కుమారుని యోహాన్ని తల్లికి అప్పచెప్తున్నాడు. తల్లిని జాగ్రత్తగా చూసుకొని అలాగనే తల్లికి చెప్తున్నాడు, ఇదిగో నీ కుమారుడని. ఎంతో బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. ఎలాంటిదంటే మనకి యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో ఆయన ఏం చేశాడంటే, తనకి ఇచ్చిన పని ఏం చేశాడంటే మరి సంపూర్తి చేశాడనమాట. అదే ఆహారం మన తండ్రి చిత్తము, మా తండ్రి యొక్క చెప్పిన పని నెరవేర్చితే నాకు ఆహారమైనది అంటున్నాడు. కాబట్టి చెప్పిన పని నెరవేర్చారన్నమాట. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం చూడండి. అలాగనే యోహాను సువార్త 19వ అధ్యాయం 26-27 వచనాలు చూస్తే ఆయన బాధ్యత కలిగిన మనసు అనమాట. మనకిచ్చిన బాధ్యత మనం నెరవేర్చుతున్నామా? దేవుడు ఆశపడుతున్నాడు. మనకి ఏ విషయంలో మనం బాధ్యత నిర్లక్ష్యం చేస్తున్నాం? మరి మన బిడ్డలను జాగ్రత్తగా చూసుకుంటున్నామా? మన కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నామా? మనకిచ్చిన సంఘాన్ని, సేవను జాగ్రత్తగా చూసుకుంటున్నామని దేవుడు పరిశీలన చేస్తున్నాడు అనమాట. బాధ్యత కలిగిన బిడ్డగా ఉంటున్నాడు. తనకి ఇచ్చిన పని సంపూర్తి చేసే బిడ్డగా ఉంటున్నాడు. అలాగనే మరి సిలువ దగ్గరికి తండ్రికి మరి యోహానును మరి తల్లి వచ్చినప్పుడు, అమ్మ ఇదిగో తల్లి, ఇదిగో నీ కుమారుడు అని చెప్తున్నాడు. అలాగనే యోహానికి చెప్తున్నాడు, ఇదిగో నీ తల్లి అని బాధ్యతగా చెప్తున్నాడు. బాధ్యత నెరవేర్చే బిడ్డగా ఉంటున్నాడు. కాబట్టి మనం కూడా అలాంటి మనసు కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు అనమాట. చివరిగా 10వ చూస్తే తండ్రి చిత్తం నెరవేర్చాడనమాట. తండ్రి సృష్టికర్త మరి నా యొక్క యేసు ప్రభు వారి యొక్క తండ్రి ఏ పని అప్పచెప్పారో చేటుకు నాకు ఇచ్చిన పని సంపూర్తి చేసి భూమి మీద తండ్రిని మహింపరిచితిని అంటున్నాడు. అంటే చూడండి, అక్కడ యోహాను సువార్త 4వ అధ్యాయం 34 వచనం ఒకసారి చూద్దాం. చూడండి, చివరిగా యోహాను సువార్త 4వ అధ్యాయము 34 వచనం ఏముందంటే, అక్కడ యోహాను సువార్త 4వ అధ్యాయం 34 వచనంలో, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చి ఆయన పని తొదమట్టించడం నాకు ఆహారమే ఉన్నది. అంటే తండ్రి చిత్తం నెరవేర్చడమే ఆయనకు ఆహారం అంటున్నాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. ఆయన మనస్సు ఎలాంటిదంటే తండ్రి చిత్తం నెరవేర్చే మనస్సు. మనకు అలాంటి మనసు కలిగినదా? దేవుడు కీర్తన గ్రంథంలో దావీదు అంటున్నాడు, దేవా ఈ చిత్తం నెరవేర్చడం నాకు సంతోషం అంటున్నాడు.
మన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. మన పట్ల దేవుని చిత్తం ఏంటో తెలుసుకొని దాని ప్రకారం నడుచుకొని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ రోజున క్రీస్తు యేసును కలిగిన మనసు, ఈ మనసు కలిగి ఉండండి, మీరు కలిగి ఉండండి అని దేవుడు చెప్తున్నాడు. ఏ మనసు అయిన మనసు 10 విషయాలు మనం నేర్చుకున్నాం. మొదటిగా విధేయత గల మనసు, రెండవదిగా ప్రేమించే మనసు, మూడవదిగా చూస్తే ప్రార్థించే మనసు, నాలుగవదిగా పరిచర్య చేసే మనసు, ఐదవదిగా క్షమించే మనసు, 6 సహించే మనసు, 7వదిగా ఆయన శ్రమించే మనసు, అలాగనే 8 ఆయన బాధ్యత నెరవేర్చే మనసు అనమాట. బాధ్యత గల బిడ్డ అనమాట దావీదు మరి యేసయ్య. అలాగనే మరి 9వ విషయంలో మనకు చూస్తే 9 విషయాల్లో మరి ఆయన ఎంతో తగ్గింపు జీవితం. అలాగనే 10వది తండ్రి చిత్తం నెరవేర్చే మనసు. ఈ 10 విషయాలు క్రీస్తు యేసుని కలిగిన మనసు, 10 విషయాలు ఆయన 10 లక్షణాలు కలిగి ఉన్నాడు దేవుడు. అలాంటి మనసును కలిగి ఉన్నాడు. మనకు కూడా అలాంటి మనసు దేవుడు ఇచ్చును గాక. ఆమేన్.